హైడ్రా రాజకీయం రంజుగా మారుతుంది. ఇప్పటి వరకు కూల్చివేతలపై మాట్లాడని కారు లీడర్లకు మూసీ మ్యాటర్ తో కాస్త మైలేజ్ వచ్చింది. అసలు గ్రేటర్ లో టాప్ 2 లో ఉన్న బీజేపీకి ఏమైంది? గులాబీ లీడర్లు జోష్ మీద ఉంటే మాత్రం కమలం లీడర్లు మాత్రం కామ్ గా ఉన్నారు. అసలు కమలంలో ఏం జరుగుతుంది? వారి ఓదార్పు రాజకీయ నామ మాత్రమేనా? ఇప్పుడు బీజేపీ ప్లేస్ ని బీఆర్ఎస్ కొట్టేస్తుందా? ఓటముల నుంచి ఫామ్లోకి బీఆర్ఎస్, గత దూకుడును కొనసాగించని బీజేపీ, మూసీ సమీపంలో హైడ్రా కూల్చివేత, హైడ్రాపై బలమైన స్వరం వినిపిస్తున్న బీఆర్ఎస్, ఎక్కడా కనిపించని బీజేపీ స్వరం, బీజేపీ ప్లేస్ ని కొట్టేసిన బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయం రోజు రోజుకు మారుతోంది. వరుస ఎన్నికల ఓటములతో తేరుకొని ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి ఫామ్లోకి వస్తూ ఉంటే, ఈ 2 ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలు సాధించిన బీజేపీ పార్టీ మాత్రం దూకును కొనసాగించలేకపోతోంది. రాజకీయం చేసేందుకు అవకాశం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు కావడంతో బీఆర్ఎస్ భవితవ్యంపై నీళ్లు కమ్ముకున్నాయి. కారు పంక్చర్ అయ్యిందని, ఇప్పట్లో కారు పరుగులు పెట్టడం సాధ్యం కాదని నేతలు కారు దిగి కాంగ్రెస్ కమలం తీర్థం పుచ్చుకున్నారు. అసలే వరుస ఓటములు, ఆపై అధినేత ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో గులాబీ శ్రేణులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయారు. పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే హైకోర్టులో ఆదేశాలు, ఆ సమయంలోనే పిఎస్సి చైర్మన్గా అరికపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ ఉద్యమ సమయం నాటి రాజకీయం చేయాలని సంకల్పించుకుంది. కానీ పాడి కౌశిక్ రెడ్డి నోటు దూసితో ఆ వ్యూహం కూడా బెరిచికొట్టింది. వరదల బారి నుంచి హైదరాబాద్ను కాపాడేందుకు, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రాపై ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ మొదట్లో తెగ గింజుకుంది, హైరాణ పడింది. ఇక మూసీ సుందరీకరణలో భాగంగా సమీపంలోని నివాసాలు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఈ తరుణంలో హైడ్రా రచ్చ పీక్స్ స్టేజ్కు చేరుకుందనే చెప్పాలి. దీంతో హైడ్రా పేరుతో బీఆర్ఎస్ పార్టీ బలమైన స్వరం వినిపిస్తూ ఉన్న గ్రేటర్లో గణనీయమైన కార్పొరేట్లో ఉన్న బీజేపీ మాత్రం అగ్రెసివ్గా స్పందించకపోవడం పట్ల ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎలా స్పందించినా బీజేపీకి ఆదరణ పెరిగితే అది కిషన్ రెడ్డి ఖాతాలోకి వెళుతుంది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కారుపై వ్యతిరేకంగా నిరసన చేపట్టినా అది కిషన్ రెడ్డి డైరెక్షన్లోనే సాగుతున్నాయని జాతీయ నాయకత్వం భావిస్తుందని, అందుకే సీనియర్ నేతలు ఎవరు అడపాదడపా స్పందించడం మినహా అగ్రెసివ్ రోల్ పోషించడం లేదనేది ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా హైడ్రా పేరుతో బీఆర్ఎస్ ఫామ్లోకి వస్తూ ఉంటే, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ధీటుగా సత్తా చాటిన బీజేపీ మాత్రం ఆ దూకును కొనసాగించలేకపోతుంది. రానున్న స్థానిక గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ తీరు ఇలాగే ఉంటే ఎలాగని కూడా కమల పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.